అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టేల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ ఏది గొప్ప విద్య? ఒక గ్రామం నుంచి ముగ్గురు కుర్రవాళ్ళు కలిసి ఒక గురువుగారి వద్ద చదువుకోవటానికి ముగ్గురు కలిసి వెళ్ళారు. గురువు మహావిద్వాంసుడు. ఎవరికి ఏ విద్య కావాలంటే ఆ విద్య చెప్పగలడు. కలిసి వచ్చిన విద్యార్థులలో ఒకడు వైద్యశాస్త్రం ప్రారంభించాడు. రెండోవాడు జ్యోతిష్యం నేర్చుకున్నాడు. మూడోవాడు తర్కం అభ్యసించాడు. గురువుగారు వాళ్లను పరీక్షకు కూడా పెట్టి చూడవలసి ఉంది. ఒకరోజు ఒక పెద్ద మనిషి గురువుగారి దగ్గరికి ఒక జాతకం తీసుకొచ్చాడు. ఆ జాతకం గల యువకుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నానని చెప్పి, మిగిలిన అన్ని విషయాలు మాకు చాలా తృప్తికరంగా ఉన్నాయి. ఆ అబ్బాయి జాతకం చూసి మీరు వివాహం చెయ్యమంటే చేసేస్తాను అని చెప్పాడు. గురువుగారు ఆ జాతకాన్ని చూసి, ఈ కుర్రవాడికి వివాహయోగంతో పాటు కొంచెం దుష్టగ్రహ వీక్షణ కూడా ఉంది. పెళ్ళి అయినా కొద్ది కాలానికే జబ్బు చేస్తుంది అని చెప్పారు. ఈ మాట విని పెద్ద మనిషి దిగాలు పడిపోయాడు. గురువుగారు తన ముగ్గురు శిష్యులని సంప్రదిస్తున్నట్లుగా వాళ్ళ కేసు చూస్తూ, మీరు ఈ పెద్ద మనిషికి ఏం సలహా ఇస్తారు అని అడిగారు. వెంటనే తర్కం చదువుకున్నవాడు, ప్రతి జాతకంలోనూ ఎప్పుడో ఒకప్పుడు దుష్టగ్రహ వీక్షణ ఉంటూనే ఉంటుంది కదా, ఇతర విషయాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు తప్పకుండా వివాహం జరిపించవలసిందే అన్నాడు. వైద్యం నేర్చుకున్నవాడు, వరుడికి జబ్బే కదా చేస్తుంది, అసలు జబ్బే చెయ్యని మనిషి అంటూ ఎవరైనా ఉంటారా? మంచి వైద్యుణ్ణి మాట్లాడి తగిన చికిత్స చేయిస్తే ఎలాంటి జబ్బైనా సరే నయమైపోతుంది అన్నాడు. జ్యోతిష్యం నేర్చుకున్నవాడు, దీనికింత రాద్ధాంతం ఏమిటి? ఏ గ్రహాల వీక్షణ బాగాలేదో మనకు తెలుసు గనక పెళ్లి సమయంలోనే ఆ గ్రహాలకు శాంతి జరిపిస్తే ఏ జబ్బు చెయ్యదు అన్నాడు. మరి కొంతకాలానికి గురువుగారు పొరుగురు వెళ్ళిన సమయంలో గురువుగారి చిన్న బిడ్డకి జ్వరం వచ్చింది. గురువుగారి భార్య బిడ్డ ఒళ్ళు తాకి చూసి, అయ్యో, బిడ్డ శరీరం కాలిపోతూ ఉంది, ఏం చెయ్యాలో కాస్త చూడండి అని శిష్యులకి చెప్పింది. చన్నీళ్లు పోస్తే వేడి దానంతటదే తగ్గిపోతుంది అంటూ తర్కం నేర్చుకున్న శిష్యుడు బిందె తీసుకుని చెరువుకు బయలుదేరాడు. జ్యోతిష్కుడు పంచాంగం తీసి ఆ రోజు తిథి వార నక్షత్రాలు హోరలు గడియలు లెక్క చూసి ఏ గ్రహదోషం చేత జ్వరం వచ్చిందో చూడటానికి కూర్చున్నాడు. వైద్యం తెలిసిన శిష్యుడు బిడ్డను పరీక్షించి అది ఎలాంటి జ్వరమో తెలుసుకుని పోపుల పెట్టెలో నుంచి కావలసిన దినుసులన్నీ తీసుకుని నూరి తేనెలో రంగరించి ఆ బిడ్డ నాలుక మీద రాశాడు. ఆ సాయంకాలం గురువుగారు ఇంటికి వచ్చేసరికి ఆ బిడ్డకి జ్వరం తగ్గిపోయి మామూలుగా ఉంది. గురువుగారి భార్య జరిగిన సంగతి తన భర్తకు చెప్పి, ఏమండి, జ్యోతిష్యం వల్ల లాభం ఉండటం చూశాను, వైద్యం వల్ల లాభం చూశాను, కానీ తర్కం దేనికి పనికి వస్తుంది? మీ దగ్గర తర్కం నేర్చుకున్న మూర్ఖుడు జ్వరం వచ్చిన బిడ్డకి చనీళ్లు స్నానం చేయించబోయాడు తెలుసా అని అంది. జ్యోతిష్యము వైద్యము అవసరం పడినప్పుడే పనికి వస్తాయి, కానీ తర్కం అస్తమాను అవసరమే. రేపే వాడికి పరీక్ష పెడతాను అంటూ గురువుగారు తాను తర్కం నేర్పిన శిష్యుడికి పెట్టబోయే పరీక్ష ఏమిటో చెప్పి భార్య చేయవలసినది ఏమిటో కూడా వివరించి చెప్పాడు. మర్నాడు మధ్యాహ్నం వేళ అందరూ కలిసి భోజనాలు చేస్తున్న సమయంలో గురువుగారు పొరపాటున చిక్కుడు గింజంత విషపు పురుగును మింగేశాన్ రోయ్ అని అరిచి స్పృహ తప్పిపోయిన వాడిలాగా గోడకి చేరపడి కొయ్యబారిపోయాడు. అయ్యో అయ్యో, గురువుగారి సంగతి చూడండిరా అని గురువుగారి భార్య చెప్పింది శిష్యులతో. వైద్యుడు జ్యోతిష్యుడు చప్పున భోజనం చేయటం మానేసి లేచి చేతులు కడుక్కున్నారు. వైద్యుడు వచ్చి గురువుగారి నాడి పరీక్షించాడు.
జ్యోతిష్కం నేర్చుకున్న శిష్యుడు పంచాంగం తీసి చూశాడు. తార్కికుడు మాత్రం గురువుగారికేసి ఒక క్షణం చూసి తన మానాన తను భోజనం చేస్తూ ఉన్నాడు. గురువుగారి భార్య అతనితో, నువ్వేమన్నా శిష్యుడివి, గురువుగారు విషపు పురుగును మింగేసి పడిపోతే ఏమీ జరగనట్లుగా అలా భోజనం చేస్తున్నావేంటి అని అడిగారు. గురువుగారు ఏ విషపు పురుగును మింగలేదు. ఒక పురుగును మింగుతున్నానని, అది విషపు పురుగని, చిక్కుడు గింజంత ఉందని కళ్ళారా చూసి కూడా మింగటానికి గురువుగారేమీ వెర్రివాళ్ళు కాదు. ఒకవేళ పురుగు నోట్లోకి వెళ్ళాక తెలిసినా ఆ ముద్దను వదిలేస్తారు కానీ మింగేయ్యరు కదా అన్నాడు తర్కం నేర్చుకున్న శిష్యుడు. గురువుగారు కళ్ళు తెరిచి లేచి కూర్చొని తన భార్యతో, చూసావటే తర్కం వల్ల ఉండే ఉపయోగం అని అన్నారు. ఆ తర్వాత ఆయన ముగ్గురు శిష్యులకు చదువు పూర్తి అయిందని చెప్పి తిరిగి ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేశారు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.